ప్రియమైన వార్లారా, ఈ దినం ఒక విశేషమైన దినము. ఏ దినమని అడుగుచున్నారా? మట్టల ఆదివారము అని చెబుతారు కదా. అదేమిటి మట్టల ఆదివారము అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు సిలువలో వేయబడ్డానికి ముందు ఆ ఆదివారము యేసుక్రీస్తు యెరూషలేము పట్టణమునకు వెళుచున్నారు. గలిలయ పట్టణము నుండి దేవుడు బయలుదేరి యెరూషలేమునకు వచ్చిచున్నారు. ఆయన వచ్చినప్పుడు అవి పండుగ దినాలు. దేవాలయం అప్పట్లో యెరూషలేములో దేవాలయము. ప్రపంచమంతటి నుండి యూదులు బయలుదేరి వచ్చారు. యేసుని గురించి చాలా వినియున్నారు. ఈ విధంగా దేవుడు మనిషిగా వచ్చి ఉన్నారట. కొందరు దీర్ఘదర్శి అని చెబుతున్నారు. అయితే ఆయన మహా అద్భుతములు ఆశ్చర్య కార్యములను చేయుచున్నారు అని విన్న వెంటనే ఆయన్ని చూచుటకు వాంఛతో ఉన్నారు. రోమియులు ఆ కాలమున వారిని పరిపాలించారు కదా. ఈ రోమియులను తరిమి మనకు విడుదల ఇవ్వాలి, ఇక మీదట మనకు స్వతంత్రం కావాలని వాంఛతో ఉన్న సమయము. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక కంచరగాడిద మీద ఎక్కి ఊరేగింపుగా వచ్చిచున్నారు. అప్పుడు ప్రజలందరూ ఖర్జూరపు మట్టల్ని పట్టుకుని హోసన్నా, చూడండి యోహాన్ 12:13లో హోసన్నా, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి. ఇశ్రాయేలీయులకు రాజుగా యేసుని వారు అంగీకరించారు. హోసన్నా అని ఆర్భటించారు. నాకు ప్రియమైన వార్లారా, మీరు ఆ స్థలమును గమనించి చూడండి. విస్తారమైన ప్రజలు గుంపు కూడి సంతోషముగా పాటలు పాడుచు ఆర్భాటముతో స్తుతిస్తున్నారు. యేసుని ఆహ్వానించుచున్నారు. అంతగా ఆయన గాడిద మీద ఎక్కి వచ్చిచున్నారు. దానికి పేరు కంచర గాడిద, సాధారణమైన నాటు గాడిద కాదు. కో అంటే రాజు అని అర్థము. రాజులు ఎక్కి వచ్చే గాడిద. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశములో రాజులు యుద్ధమునకు వెళితే వారు గుర్రాల్లో వెళతారు. యుద్ధం ముగిసి విజయంతో తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణం యొక్క ముఖద్వారం నుండి ఈ గాడిద మీద ఎక్కించి కంచెర గాడిద, అదేమనగా రాజు విజయముతో వచ్చుచున్నారు అన్న దానికి గుర్తుగా ఆ గాడిదను ఎక్కించి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. ప్రజలు పాటలు పాడి స్తుతించుచు, ఇప్పుడు యేసు అలా కంచెరగాడిద మీద ఎక్కి వచ్చిచున్నందున ఈయన ఇశ్రాయేలు రాజు అని విశ్వసించారు. ఈయన రోమియుల పరిపాలన కాలములో మనకు విమోచనను ఇచ్చి స్వతంత్రమును అనుగ్రహించువారు అని చెప్పి వారు ఆర్భాటించి స్తుతించి పాడుచున్నారు. హోసన్నా అన్న మాటకు దేవా మమ్మల్ని రక్షించుము అన్న ఒక అర్థము కూడా ఉన్నది. ఆ విధముగా చెబుతున్నారు కనుక ఆనందముతో ఆయన్ని ఆహ్వానించుచున్నారు. అయితే యేసు వచ్చి రోమియులను తరిమి వారికి స్వతంత్రమును ఇచ్చారా? లేదు. వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసు రాజే, ప్రపంచమంతటికి ఆయనే రాజు. అయితే ఆయన వచ్చిన ఉద్దేశము ఒక ప్రత్యేక జనమునకు ఆ దేశమును ఆ మనుషుల చేతిలో నుండి విడిపించి ఇచ్చుటకు కాదు. ప్రపంచ మనుష్య జాతిని సాతాను చేతి నుండి విమోచించి స్వతంత్రము ఇచ్చుటకు. పాపము, శాపము, వ్యాధి, భయము అన్న బానిసత్వంలో ఉంచినందున దుష్ట సాతానుని జయించి వాని క్రియలను నాశనము చేసి సంపూర్ణ మనుష్య జాతి అంతటికీ విమోచన ఇచ్చుటకు ఆయన రాజుగా వచ్చారు. అందుకే ఆయన సిలువలో మరణించుటకు సంతోషంగా వచ్చారు. సిలువలో మరణించుటకు సమర్పించుకున్నప్పుడు పాపములు, శాపములు, రోగములు అన్నిటినీ సిలువలో మోసి తీర్చి సాతాను క్రియలను నశింపజేశారు. అందుకనే ఈరోజు ప్రపంచమంతటను ఆయన ద్వారా కోట్ల కొలది ప్రజలు రక్షింపబడి సమాధానము పొందుకొని యేసుని రాజుగా పొంది ఆనందముతో జీవించుచున్నారు. కనుక ఈ దినమున ఈ రాజు అయినటువంటి యేసుని మీ హృదయంలో రాజుగా అంగీకరించి ఉన్నారా? మీ హృదయ సింహాసనము మీద ఆయన్ని రాజుగా కూర్చుండబెట్టారా? ఆయన్ను హృదయంలో చేర్చుకుని ఆయన మీకు రాజుగా ఉంటే మీకు ఏ సమస్య రాదు, కార్యములను చూసుకుంటారు. సాతాను కూడా మిమ్మల్ని సమీపించాడు. ఆయన్ని చూస్తేనే వాడు వణికిపోతాడు. ఎందుకంటే మీ విమోచన కొరకు సిలువలో మరణించి జయము పొందిన రాజు ఆయన. కనుక యేసయ్యా నన్ను రక్షించుము, మమ్మల్ని రక్షించుము, మా జీవితంలోనికి మీరు రండి, నా హృదయ సింహాసనము మీద మీరు రాజుగా కూర్చోండి అని చెప్పి చూడండి. మీ జీవితం అద్భుతంగా మారును. భయము తొలగిపోవును, పోరాటములు తొలగిపోవును, గొప్ప మేలును చూచెదరు. చెబుతారా, యేసయ్యా మీరు రాజుగా వచ్చి నా హృదయ సింహాసనము మీద కూర్చోండి. మీరు నాకు విజయమునిచ్చు దేవుడు, జయమునిచ్చు దేవుడు, పరిపూర్ణమైన స్వతంత్రమును అనుగ్రహించు దేవుడు. మీరు సకల విధమైన బానిసత్వంలో నుండి విమోచించి ఆనందింపజేయు దేవుడవు. మీరిప్పుడే నా హృదయ సింహాసనములో రాజుగా కూర్చుని నన్ను పరిపాలించి నడిపించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.